కథ పేరు నిజాయితీ విజయానికి మార్గం. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాముడు అనే బాలుడు ఉండేవాడు. అతను పేద కుటుంబానికి చెందినవాడు, కాని చాలా మంచివాడు, నిజాయితీగా ఉండేవాడు. ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లి వచ్చాక తన తండ్రికి పొలం పనుల్లో సహాయం చేసేవాడు. ఒకరోజు రాముడు పాఠశాల నుండి వస్తూ రోడ్డు మీద ఒక చెక్కు సంచి, వాలెట్ కనిపెట్టాడు. అది తీసి చూశాడు. అందులో చాలా డబ్బు ఉంది. ఇంకో పక్క ఒక గుర్తింపు కార్డు, ఐడి కార్డ్ కూడా ఉంది. తనకు ఆ డబ్బుతో ఇంటికి చాలా అవసరాలు తీరతాయని తెలుసు, కాని రాముడు ఆ డబ్బు తీసుకోలేదు. ఇది నా డబ్బు కాదు, ఎవరో మరిచిపోయారు, వారికి ఇది తిరిగి ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాడు. అతను వెంటనే ఆ ఐడి కార్డులో ఉన్న చిరునామాను చూసి ఆ మనిషి ఇంటికి వెళ్ళాడు. అక్కడకు వెళ్లి సంచి అప్పగించాడు. ఆ ఇంట్లో ఉన్న పెద్దవాడు ఆశ్చర్యపోయాడు. రాము, నువ్వు నిజంగా మంచి పిల్లవాడివి. నీ నిజాయితీకి నేను సంతోషించాను అని చెప్పి అతనికి బహుమతిగా కొన్ని పుస్తకాలు, ఒక నూతన బాగు బ్యాగ్ ఇచ్చాడు. రాముడి కథ గ్రామమంతా తెలిసింది. అతని నిజాయితీకి అందరూ మెచ్చుకున్నారు. తరువాత అతనికి మంచి విద్యా సహాయం వచ్చి అతను పెద్ద అధికారిగా ఎదిగాడు.